సో హాయ్ యూట్యూబ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ లెసన్ 49th లెసన్. ఈ పర్టికులర్ వీడియో లెసన్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే సిఎస్ఎస్ బోర్డర్స్. అది ఆల్రెడీ ఎలాగా హెడ్డింగ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఈ క్యాప్షన్ చూస్తున్నట్లయితే గుడ్ ఫర్ ఇమేజెస్ అండ్ బ్లాక్స్. అంటే సిఎస్ఎస్ బార్డర్స్ అనేది ఎప్పుడు కూడా మనకి ఇమేజెస్కి ప్లస్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే డివ్స్కి ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్కి విడ్త్ హైట్ ప్రాపర్టీస్ యూజ్ చేసేటప్పుడు బార్డర్స్ ఇవ్వడం వల్ల వాటి యొక్క లుక్ అనేది ఆల్మోస్ట్ 20 times ఎన్హెన్స్ అవుతుంది. సో అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. సో నేను డ్రీమ్ వ్యూవర్ ఆల్రెడీ లాంచ్ చేసి ఒక సింపుల్ బేసిక్ మార్కప్, ఒక పిక్చర్ పెట్టేశాను, ఒక పారాగ్రాఫ్ పెట్టాను, ఒక సింపుల్ బటన్. ఇది ఒక్కసారి మీరు కోడ్లోకి వెళ్తే సో ఒక పారాగ్రాఫ్ ఉంది, ఇక్కడ పారాగ్రాఫ్ క్లోజ్ అయిపోయింది. దానికి ముందు ఒక ఇమేజ్ పెట్టాను, దాని తర్వాత ఒక సింపుల్ ఇన్పుట్ టైప్ బటన్ పెట్టాను. ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే విండోలో సిఎస్ఎస్, సో టైప్ న్యూ, ఇక్కడ ఇమేజెస్ని టార్గెట్ చేద్దాం. సో ట్యాగ్లో ఐఎంజీ. ఫైన్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ యొక్క బాక్స్లోకి వెళ్ళిపోయి ప్యాడింగ్ ఒక 20 ఇద్దాం. ఫైన్. ఇప్పుడు బార్డర్కి ఇద్దాం. అంటే టైప్ అనేది నేను సపరేట్ వీడియో ఉంది, బ్యాక్గ్రౌండ్కి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం. బ్లాక్ లెవెల్ కూడా మనం చూసాం. బాక్స్ ప్రాపర్టీస్ దీనికి బిఫోర్ వీడియో. ఇక్కడ ఈ కేటగిరీలో ఈ వీడియోలో మనం బార్డర్స్ గురించి తెలుసుకుందాం. సో బార్డర్స్లో ఈ సేమ్ ఫర్ ఆల్ అంటే టాప్ ఒక స్టైలు, రైట్ ఒక స్టైలు, బాటమ్ ఒక స్టైలు, అలాగే కలర్స్ కూడా టాప్ ఒక కలరు, బాటమ్ ఒక కలరు అట్లా కావాలి అన్నప్పుడు ఇది రిమూవ్ చేసుకోవాలి. సో జనరల్గా మనకి అది రికమెండెడ్ అప్రోచ్ కాదు. బార్డర్స్ అంటే 4 sides ఒకే ఉండాలి, సైజు కూడా 4 sides ఒకే విధంగా ఉండాలి, స్టైల్ కూడా 4 sides ఒకే స్టైల్ ఉండాలి. సో అందుకే బై డిఫాల్ట్ ఇది చెక్ ఉంది. సో ఒకప్పుడు అలాంటి కలర్స్ టాప్లో రెడ్, బాటమ్ గ్రీన్ ఉండేది, బట్ 100% ఐ డోంట్ రికమెండ్ దాట్. ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ టైప్స్, డబుల్ డాటెడ్ కావాలన్నా, డాష్ లైన్ కావాలన్నా, గ్రూ టైప్ కావాలన్నా, మీరు ఒకటి అప్లై చేసి చెక్ చేసుకొని మిగతాయి కూడా అప్లై చేస్తూ ఉన్నప్పుడు మీకు తెలిసిపోతుంది. సో అది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. సో విడ్త్ అనేది ఒక 1 pixel ఇద్దాం. ఏ కలరు? సో జనరల్గా బార్డర్స్కి మ్యాక్సిమం కార్పొరేట్ గ్రే వాడతారు కాబట్టి ఇదివ్వండి. బార్డర్ ఆల్రెడీ అప్లై అయిపోయింది. ఓకే, ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీనికి బ్లాక్లోకి అంటే బాక్స్లోకి వెళ్ళిపోయి ఫ్లోట్ లెఫ్ట్ ఇచ్చాను అనుకోండి, ఇలా వచ్చేసింది. కానీ ఈ ఇమేజ్కి ఈ కంటెంట్కి మధ్యలో గ్యాప్ కావాలి అన్నప్పుడు ఇక్కడ కదా మనం ఇవ్వాల్సింది. సో రైట్ సైడ్లో ఒక 50 ఇచ్చాను. ఇదిగోండి, ఈ ఎలిమెంట్కి మధ్యలో 50 pixels. మరి ఆక్వర్డ్గా అనిపిస్తుంది, 25 బాగుంటుంది. ఫైన్. ఆల్రెడీ ఇది చూసాం. కానీ ఇక్కడ నేను అప్లై క్లిక్ చేసి ఈ బటన్ ఉంది చూసారా, ఈ బటన్ కూడా మనం టార్గెట్ చేద్దాం. సెలెక్ట్ బటన్. ఇది బేసిక్గా ఇన్పుట్ టైప్ బటన్ ఇది యాక్చువల్గా. సో నేను టేక్ ఎ న్యూ, ఇక్కడ ఆల్రెడీ ఐడిని ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేసింది, ఐడి బటన్. ఓకే, దీనికి విడ్త్ ఎంత కావాలి? బాక్స్లోకి వెళ్ళిపోయి విడ్త్ ఒక 325 తీసుకొని ఇది ఒక 75 తీసుకున్నాం. సో దాని పైన ఉన్న కలర్ వచ్చి జార్జియా కలర్, వైట్, ఫాంట్ సైజ్ ఒక 36 తీసుకున్నాం. ఇన్ కేస్ మీకు బోల్డ్ కావాలంటే బోల్డ్, అప్లై. ఇది ఇన్ కేస్ మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ అది వద్దు అనుకుంటే యూ కెన్ చేంజ్. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కలర్ కావాలి. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇప్పుడు నేను Ctrl+S F12, ఇది మన యాక్చువల్గా. కానీ ఈ పారాగ్రాఫ్ కూడా మనం ఇవ్వచ్చుగా. మళ్ళీ మనం ట్యాగ్ పారాగ్రాఫ్. ఓకే, దీనికి మీకు ఏదైనా ఫాంట్ వేరేది కావాలి అనుకున్నప్పుడు ఇది ఆల్రెడీ మనం చూసాం. సేవ్ ఒక 16 pixels, అప్లై. కలర్ గ్రే కలర్ కావాలంటే గ్రే కలర్, అప్లై. దానికి కూడా విడ్త్ హైట్ కావాలన్నప్పుడు విడ్త్ వచ్చి ఒక 700, అప్లై. ఓకే, చూడండి ఇది ఎలా వచ్చేసిందో. అదే మీకు 800 ఇచ్చారనుకోండి బాక్స్లో, ఇది ఒక 9000 ఇలా వచ్చింది. ఓకే, అప్లై. ఇది బేసిక్. ఇప్పుడు నేను Ctrl+S F12 క్లిక్ చేశాను అనుకోండి, ఇలా వస్తుంది టోటల్ అవుట్పుట్. ఓకే, సో దీన్ని మనం యాక్చువల్గా సిఎస్ఎస్ బార్డర్ ప్రాపర్టీస్ అంటారు. ఇది ఇమేజెస్కి లేదంటే ఎనీ ఎలిమెంట్, అది సిచ్యువేషన్ బట్టి మీరు యూజ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిఎస్ఎస్ బార్డర్ ప్రాపర్టీస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.